హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, దీంతో ఏం చేయబోతున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇవాళైతే వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీ అనిపిస్తుంది. మెయిన్గా జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు అయితే ఇది చాలా ఇష్టంగా తినవచ్చు. కానీ ఎగ్గే తినకూడదు అంటారు కదా. వెల్లుల్లి కారంతో స్పెషల్ డిష్ అన్నమాట. సో ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి సరిపడినంత వెల్లుల్లి రెబ్బలు, దాంట్లోనే కారపొడి అయితే వేసాను, అంటే రెడ్ చిల్లీ పౌడరు వేసుకొని, తర్వాత తగినంత జీలకర్ర, మరి ఎక్కువగా కాదు తక్కువగా కాదు, వెల్లుల్లి రెబ్బలతో పాటు కారంతో పాటు జీలకర్ర అయితే వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టుకున్నాక కొంచెం వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కారం అయితే పోపులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఎక్కువ వేయకండి, మినిమంగానే వేయాలి. సో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అయితే తర్వాత కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఆ కారము ఆయిల్తో కలిసే వరకు ఉంచిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే వేయాలన్నమాట. వేసినప్పుడు చూసారా, నేను గరిటెతోటే వాటికి ఘాట్లు పెట్టాను. ఘాట్లు పెడితే ఏంటంటే ఆ ఎగ్లో ఉండే కొంచెం ఆ స్మెల్ కూడా పోయి, ఆ స్మెల్ అంతా, అది ఆ కారం స్మెల్ అంతా కూడా ఎగ్లోకి వెళ్తుంది. సో ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. మీకు ఎక్కువ కారం కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదు మినిమంగా కావాలంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. మన పప్పు చేసుకున్నా, పప్పుచారు చేసుకున్నా కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగా అయితే ఈ కర్రీ బాగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోతుంది. ఎగ్ అయితే మాత్రం తప్పకుండా ఫుల్ ఎగ్ని కూడా హాఫ్ ఎగ్గా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా ఫుల్ ఎగ్ని అయితే ఘాటు పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్లిమ్లో పెట్టుకొని పైన లిడ్ కవర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం వెల్లుల్లి అనేది పచ్చివాసన అయితే పోవాలి కాబట్టి అది పోయిందాక ఉంచాలి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారా, ఆయిల్ అయితే మొత్తం పట్టేసింది. ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు దీనికి, అలానే ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకూడదు, బాగుండదు అన్నమాట టేస్ట్. సో చూస్తున్నారు కదా, తప్పకుండా అయితే ఈ వీడియోలో నేను చేసిన రెసిపీ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందరికీ తెలిసిది, కానీ నా స్టైల్లో అయితే ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, చాలా అసలు వేడి వేడి రైస్లోకి తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.